నామినేషన్ చేసేప్పుడు రాదు ఉండేది. ఇదొక్కటి అందుతుందండి. దీంట్లో తీసి నేను పెట్టింది. లోపల పచ్చదంతా తీసి తిని పెట్టాలి. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పిల్లలు స్కూళ్ళకు పంపిస్తే చాలు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని 11,000 రూపాయలు చొప్పున వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాలకు వయసు కలిగి మరి ఎవరైనా సరే ఏ కులానికి సంబంధించిన వారికైనా కానీ నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెల 1,500 రూపాయలు ఇచ్చేదానికైనా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అండి డ్రాగన్
అడవి మామిడి, నిమ్మకాయలు, కలింకాయలు, స్వీట్ లెమన్ తెంపి పెట్టినాను కదండి. ఆ వీడియో తీసేటప్పుడు ఉల్టా తీసింది పాప, తీసేసినాను, డిలీట్ చేసినాను. తెంపినట్టు కూడా తీసి పెట్టినాను. ఇదండి పువ్వు ఇడిగిందండి. ఇక్కడ కింద ఉంది. ఈరోజు ఇడిగింది. ఇంకా ఎండండి, ఏడొక్కాయ ఉంది. ఈరోజు ఇడిగితే ఒక 5-6 పూలు ఇడుగుతాయి అనుకున్నాను. డ్రాగన్ వీడియో తీసాకి రావటం లేదండి. అంతా గోడ అవతల వేసేసినాను, తీసేకి రావటం లేదు. పాలినేషన్ చేసే కానీ రావటం లేదు. అవి ఎందుకు అవే అవుతున్నాయి. నేనేం చేయలేదండి పాలినేషన్, అవే అవుతున్నాయి. ఇది చెట్టువే అండి, నిమ్మకాయలు అవి. ఈ చెరీస్ పండ్లు ఈ చెట్టు కోసినాము. పాప రాంగ్ తీసింది, ఈడ ఉల్టా తీసేసింది. మా మునగ చెట్టు చూడండి, మునక్కాయలు పడుతున్నాయి. చిట్టి చిట్టి మునక్కాయలు పడండి, బాగా ఇస్తుందండి. అసలు ఇత్తనంతో పెట్టింది మొక్క ఇది. కాయలు బలిస్తుంది పాపం. నాకు బకెట్లోనే ఉండేది. మళ్ళీ కాయలు మాత్రం కాసిన వల్ల 60 కాయలు, 50 కాయలు, 20 కాయలు పడుతూనే ఉంటాయి పాపం. మళ్ళీ ఏం నేను ఎక్కువ. ఇదైతే చిట్టి బాణ, దీనికైతే విపరీతంగా పడతాయి కాయలు. ఇది ఇత్తనం తెచ్చినదే. చాలా అంటే చాలా పడతాయి దీని కాయలు. బాండ్లోనే మొన్న గాలికి పడిపోయి బాండ్ పగిలిపోయింది. మళ్ళీ వేరే బాండ్లో పెట్టింది. ఇండియా అంత పోయింది చూడండి, గాలికి కింద పడి అంత పోయింది. నేను ఊర్లో లేనప్పుడు అంత పోయింది. ఇంత పోయింది. మార్చాలంటే అంత ఇబ్బంది. వదిలేసిన ఇంకంతా పోయింది చూడండి. గ్రీన్ యాపిల్ చిట్టి చిట్టి ఉన్నాయి చూడండి మునక్కాయలు. చిట్టి మునక్కాయ, చిట్టి ఏం లేదండి, జంపు జంపు కాస్తాయి. కిందలు పన్నాయి. మనకాయే అయినా బాగా జంపు వస్తాయి. పానం చెట్టు ఏం కాదు, కాపు మాత్రం బాగా తీస్తుంది. కర్బూజకాయలు చెట్టు ఏం పెరగదు నాకు, ఈ చెట్టు దానికే కాయలు పడతాయి. మెండిగా ఉన్నాయి చూడండి. చెట్టు ఏమో ఎక్కువ ఏం పెరుగుతాయి, కాయలేమో ఈ చెట్టు ఈ సన్నదానికి రెండు పడతాయి. ఏంది 1 మీటర్ కానీ లేదు, 1/2 మీటర్గా దీనికే కాయలు పడుతూనే ఉంటాయి. చెయ్యి కూడా వేసినాను, పురుగులు ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఎత్తినాను కొద్దిగా.
ఈ 2 ఫీట్ ముందుగా అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. 4 విత్తనాలు వేసింటే 3 మలిచినాయి. ఇది చూడండి, కంపోస్ట్లో మామిడి విత్తనం పడినది, అది ఎందుకదే మలిచింది. 2 వచ్చినాయి ఒక విత్తనంలో. కంపోస్ట్లో వేసింది బాడపడచ్చేసండి, సరిపోతుంది ఉందంట. ఫస్ట్ బాగా వచ్చినాయి. ఈసారి నాకు కాపు సరిగి రాలే. పూతేమో విపరీతంగా వస్తుంది, పూతేం కరవలేదు, ఎండి పడుతుంది. ఈసారి నిలబడినాయి కాయలు, చిట్టి ఉండదు. దీంట్లో కాయలు కలిసిపోతాయి, కనపడదు. ఊతుండే కింద పక్క ఉండేది, ఎండిగా ఉండదు, కనపడదు. గాలికి చెట్టు పోతానికి దీంట్లో గాల్లో కాసే ఆళ్ళగడ్డలు దుంపలు నాటానండి. మొలకలు స్టార్ట్ అయినాయి. 5-6 గడ్డలు పెట్టిన ఒకటే దాంట్లోనే. ఇంత పూతగా చాలా మట్లు తీసేసినాను. చెట్టు సన్నది, చెట్టుని చంపుతుందేమో అని పెట్టలేదండి, తీసేస్తున్నాను. ఒకసారి ఒక 5-6 కాయలు తీసుకున్నాను. వచ్చింది తీసేస్తున్నాను. పూత వస్తే ఆకంత రాలిపోతుంది, అస్సలు నిలబడుతుంది. ఇంట్లో ఆకే ఉండదు, అసలు ఆకంత రాలిపోతుంది. బాధ అయ్యి కాయలు లేకపోయాయని పూత వచ్చినాయి తీసేస్తాను. కాయలు లేకపోతే కానీ బాగా పచ్చగా ఉంటుంది ఆకులు. చెట్టు అంతేమో ఇక్కడ అదే ముందు ఉన్నది విత్తనము చెట్టు, అదే పడి మలిచింది. నేనేం వెళ్ళేది కొండపిండి ఆకు, కొండని పిండి చేస్తా, కిడ్నీలో రాళ్ళు పిండి చేయదా కొండపిండి ఆకు. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను విత్తనాలు. ఇప్పుడు చూస్తే కసాపురంలో కుప్పలు కనపడుతుంది. ఆడ చూసినా ఏమో దొరకదేమో, అదే మాక్కూర అనుకున్నాను. ఆడ చూసినా ఉంది. ఇది నల్ల వంకాయ, వంకాయ 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే ఒక ప్యాకెట్ వేసినవి చనిపోయాయి, ఇంకొక ప్యాకెట్లో మలస్తున్నాయి, పడిపోతున్నాయి. చెట్టుని కాపాడలేకపోతున్నాను. నాకేమో ఈ చెట్టు ఏమో అచ్చవాటు అయిందో లేదో తెలియదు, కానీ వస్తున్నాయి, చనిపోతుండే. మన సైడ్గా కాపీ పంట పండించి చూపించాలనుకున్నాను, లక్కీ లేదు. మిస్ పడిపోతున్నాయి గాలికి. వంకాయ సీడ్స్ చెట్టు క్లోబినిస్. మా ఇంట్లో ఏమో ఈ కాయలు ఇష్టపడి వేస్తే తింటారు, దేన్ని పడతాయి. ఇదే ఎంత కట్ చేసినాను, ఈ కాయలు గుచ్చులు కాల్చుకుని చెట్టే తీసేసిన తిను. చెన్నంగి, స్టార్ బెండ నేను వెళ్ళి తోటకూర అదే మనం తెప్పిస్తే అండి అస్సలు రాలేదు. నేను ఆడో ఒకసారి సంచాను మలకూర, ఏంగా కూర పింక్ కాడల కూర అని తెప్పిస్తే మాకు కూడా మలిచింది. పింక్ ఆకు కాడల కూర అని ఇచ్చింది మా సీడ్స్.
ఏవో ఇవన్నీ మలుస్తున్నాయి, పింక్ లేదు పంక్ లేదు. రుద్రాక్ష చెట్టు చిన్న చిన్న చెట్లకే కర్బూజకాయలు కాస్తాయి, చెట్లేమో పెద్దగా కావు. చీమలు, డ్రాగన్కి చీమలు ఏమున్నాయండి, కాయలు ఏమైనా లోపలే తినేస్తాయో ఇంకొతాయి, ఆడుతున్న చీమలు చచ్చినాయి. చీమలకి ఏమన్నా చెట్లా చెప్పండి. బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి.